నిన్ననే కదా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళింది. అఫ్ కోర్స్ వెళ్ళామనుకో, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని యోగక్షేమాలు అడగలేదు కదా. అడగకపోతేనే కనిపిస్తుంది కదా బానే ఉన్నారని. అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారో ముందు చెప్పండి. అది గౌతమ్ గారు, మీరు ఏదేదో అడుగుతున్నారు కానీ అడగాల్సింది అడగట్లేదు. అది ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒకసారి రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చుగా. అరే మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు రాణి ఇంటికి ఎందుకు? పోనీ టెంపుల్కి గానీ సినిమాకి గానీ వెళ్తారా? నేనెందుకు వెళ్ళాలి? ఓ అర్థమైంది. పార్టీకి ఎవరో ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారని చెప్పారు కదా, మర్చిపోయాను. ఆ గెస్ట్లు ఎవరో కాదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీరు తనకి చెప్పొద్దు. వాళ్ళెవరైతే నాకెందుకు? నేనిక్కడ ఉండడం మీకు ఇబ్బంది అయితే వెళ్తాను. యూ డోంట్ వరీ. సారీ ఝాన్సీ గారు. వచ్చిన గెస్ట్లు నన్ను చూస్తే ఎక్కడ నా గురించి చెప్పాల్సి వస్తుందో అని, మీ తాతయ్య గారు మీ బర్త్డే పార్టీకి నన్ను రావద్దని కనపడద్దు అన్నప్పుడే నేనేం ఫీల్ అవ్వలేదు. ఇంకా పిల్లలకు అవకాశం ఇచ్చారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇక్కడి నుంచి వెళ్ళమని మీరు చెప్తుంటేనే ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. పిల్లల్ని మీకు దగ్గర చేయడం కోసం నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే. స్వీటీ వంశీల్ని జాగ్రత్తగా చూసుకోండి. రియలీ ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. మా అమ్మ టెన్షన్ తగ్గించడం కోసం నీతో ఇలా చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించు. ఒకవేళ నిజంగానే అమ్మ భయపడినట్టు జరిగితే ఎలా ఫేస్ చేయాలి? ఏయ్ ప్రియాంక, ఆగవే. అమ్మా త్వరగా రండమ్మా, ఫాస్ట్ గా రండి. వస్తున్నాం. వస్తున్నామే, నువ్వు నీ హడావిడి. నేను హడావిడి చేయబట్టే ఇప్పటికయ్యింది, లేదంటే మార్నింగ్ వెళ్లాల్సి వచ్చేది. సర్లే పద. డాక్టర్ గారు, ఏంటమ్మా ఎలా వచ్చారు? ఈ రోజు అటో ఇటో తేల్చుకుందామనే వచ్చాము. నా బిడ్డ నాకు అప్పగిస్తారా లేదా? మీకెన్నిసార్లు చెప్పాలమ్మా, మా హాస్పిటల్లో అలాంటివి ఏమీ జరగవు. ఆ బిడ్డ మీ బిడ్డ కాదు. కావాలంటే నా గురించి బయట కనుక్కోండి, మీకే తెలుస్తుంది నేను ఎలాంటి వాణ్ణు అని. ఏంటి, మీ గురించి బయట కనుక్కోవాలా? మీ హాస్పిటల్లో పనిచేసే వార్డ్ బాయ్ మాకంతా చెప్పాడు. మోహన ఏం చెప్పాడు? హాస్పిటల్లో తప్పైతే జరుగుండొచ్చు కానీ మా డాక్టర్ గారు చాలా గొప్పవారు, మంచివారు అని చెప్పాడు. తప్పు జరిగుండొచ్చు అనే మాటలోనే అర్థమవుతుంది నా బిడ్డను మార్చేశారు అని. అమ్మా, మీరు నన్ను నానా మాటలు అంటున్నారని నా మీద ఉన్న ప్రేమతో ఏదో వచ్చి చెబుదాం అనుకున్నాడు. అలా నోరు జారుండొచ్చు, అంతేకాని అది వాస్తవం కాదు. నిజం ఏమిటంటే మీ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. మీరైనా మీ ఆవిడికి అర్థమయ్యేలా చెప్పండి శ్రీనివాస్. లేదు డాక్టర్, నిన్నటిదాకా నేను నమ్మలేదు. కానీ జరుగుతున్న వాటిని బట్టి చూస్తే నిజంగా మీ హాస్పిటల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయనిపిస్తోంది. మీ హాస్పిటల్లో పనిచేస్తున్న మోహన్ నోరు జారాడో నిజం జారాడో ఆ దేవుడికే తెలియాలి. కానీ ఆ రోజు వాసుదేవ్ మీతో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇవన్నీ చూస్తుంటే ఆ ఉత్తరంలో రాసింది నిజమని నమ్మాల్సి వస్తుంది.
అయ్యో మీరేంటండి ఆ ఉత్తరాలు పట్టుకుని అలా వేలాడుతున్నారు? అదంతా ఎవరో గిట్టని వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. నిజం చెప్పేవాడైతే డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదా, ఉత్తరాలు రాయడం ఎందుకు? మీకు భయపడి నిజం నేరుగా చెప్పకుండా ఉత్తరం రాసుంటాడు. మీకెంత చెప్పినా వేస్ట్ అండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి శ్రీనివాస్. లేదు సార్, మా బిడ్డని మాకివ్వండి, మీకు దండం పెడతాను. అలా దండం పెడితే ఎందుకు ఇస్తారండి? వీళ్ళని రచ్చకిడిస్తే గాని మన బిడ్డ మన చేతికి రాడు. చెప్పండి, బిడ్డనిస్తారా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మంటారా? ఏంటమ్మా, మా నాన్న అంత శాంతంగా మాట్లాడుతుంటే పోలీస్ స్టేషన్ అది ఇది అంటున్నారు. మా నాన్న మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రుబాబ్ చేస్తున్నావా? ఎవరో ఏదో చెప్పారని కన్ఫర్మేషన్ లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అంత బాగా ట్రీట్ చేసినా కొంచెం కూడా మానవత్వం లేకుండా ఒక డాక్టర్తో ఇలాగేనా మాట్లాడేది? మోసం చేసిన వాళ్ళతో ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి? పోనీలే పాపమని జాలి చూపించే కొద్దీ రెచ్చిపోతున్నారేంటి? సెక్యూరిటీ, సెక్యూరిటీ! మేడం, మేడం. ముందు వీళ్ళని బయటకి గిట్టే. అమ్మ ప్రియాంక, కూల్డో. మీరాగండి డాడీ, వీళ్ళతో ఇలాగే బిహేవ్ చేయాలి. మా నాన్నగారేంటో మాకు బాగా తెలుసు. ప్రాణం పోయినా అలాంటి తప్పు చెయ్యరు. దొంగ దొరకనంత వరకే దొర. నా బిడ్డనిచ్చేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. మీరు నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. సెక్యూరిటీ, మీరు సర్వనాశనం అయిపోతారు. పదండి పదండి అమ్మా, నా బిడ్డ నాకు కావాలి. వెళ్ళండి, నా బిడ్డ బయటికి నాకు వెళ్ళిపోండి, కావాలి. వెళ్ళండి. టైం గాని టైంలో వచ్చి మూడ్ ఆఫ్ చేశారు. పదండి డాడీ, బయలుదేరదాం. వద్దురాణి, లోపలికి వెళ్ళొద్దు. అవునండి, నాకు అదే అనిపిస్తుంది. గౌతమ్ సార్ని మనం ఇప్పుడు కలవలేకపోవచ్చు. వెనక్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం అండి, ఝాన్సీ అక్కకి ఫోన్ చేస్తాను. వంశీ, చెప్పాను కదా, పార్టీలో అల్లరి ఎక్కువ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా పిన్ని. నేను ఉండకూడదు అని చెప్తున్నాను కదా. హాయ్ రాణి అక్క. హాయ్, ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? ఏంటి వస్తున్నావని కనీసం ఫోన్ కూడా చేసి చెప్పలేదు? గౌతమ్ గారిని సర్ప్రైజ్గా విష్ చేద్దామని వచ్చాం. కానీ గతంలో సోమేశ్వరరావు గారు అన్న మాటలు గుర్తుకొచ్చి ఇక్కడే ఆగిపోయాం. ఒకవేళ తాతగారు చూస్తే కోప్పడతారు కదా. అనవసరంగా మా వల్ల గౌతమ్ గారు చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. అక్క, ఒక్కసారి గౌతమ్ గారిని ఇక్కడికి పిలుస్తావా? గౌతమ్ గారినా? మేం పిలుచుకొస్తాం రా. ఎవరొచ్చారు నాన్న? చెప్పండి నాన్న, ఎవరొచ్చారు? చెప్తాం రండి. హాయ్ రాణి. హాయ్ శ్రీధర్. హాయ్ సార్. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీధర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ గారు. థ్యాంక్ యూ రాణి. మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపలికి పదండి రాణి. పర్వాలేదు, మేము వెళ్తాం.
ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండానే వెళ్ళిపోతారా? ఏంటి ఝాన్సీ ఇది? ఈరోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నారని చెప్పాను కదా, అయినా కూడా ఇక్కడ వీళ్ళతో మీటింగ్ పెట్టావేంటి? చూస్తుంటే ఈ ఆడంబరం సంబరం మా గొప్ప కోసం చేస్తున్నట్టు లేదు, మీ సరదా కోసం చేస్తున్నట్టుంది. ఒక పక్క వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు ఇక్కడ దిష్టి బొమ్మల్లాగా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? గౌతమ్ గారిని విష్ చేద్దామని వచ్చాం తాతయ్య. ఏయ్! ఎవరు నీకు తాతయ్య? సారీ సార్, వెళ్ళిపోతాం. రండి శ్రీధర్. పదరాణి. రాణి, శ్రీధర్, ఒక్క నిమిషం. తాతయ్య ప్లీజ్, వాళ్ళను విష్ చేయడానికి వచ్చారు. ఇలా గుమ్మం దగ్గర నుంచే వెనక్కి పంపించడం కరెక్ట్ కాదు. నా దగ్గర కాసేపు ఉండి వెళ్తారు. గౌతమ్, పిల్లలు వస్తారు అన్నావు, సరేనని ఊరుకున్నాను. అది అలుసుగా తీసుకొని ఇప్పుడు ఈ సంత మొత్తాన్ని లోపలికి తెస్తానంటావు. నా పరువు మర్యాదలు మొత్తాన్ని గంగలో కలపాలనుకుంటున్నావా? వచ్చిన వాళ్ళకి వీళ్ళ గురించి ఏం చెప్పాలి? ఆ అమ్మాయి పేరు ఝాన్సీ, అనాథ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన లాయరు. మా దరిద్రం కొద్దీ మా ఇంట్లోనే ఉంటుంది. తను దూరడానికి సందు లేకపోయినా సరే మెడకొక డోలు అన్నట్లు ఈ చెత్త మొత్తాన్ని తగిలించుకొని వచ్చిందని చెప్పమంటావా? శుభమాని వాళ్ళు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. ప్లీజ్ తాతయ్య, కనీసం నా కోసం అయినా. వద్దు సార్, మేము వెళ్ళిపోతాం. పదరాణి. రాణి, నేను కూడా మీతో వస్తాను. పిన్ని, మేము కూడా వస్తాం. లేదమ్మా, మీరిక్కడే ఉండాలి. ఏంటి మాకి కర్మ? వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. స్వీటీ, వంశీ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. లేదు పిన్ని, మేము కూడా నీతోనే వచ్చేస్తాం. అవును పిన్ని, మేము వస్తాము. పోనీలే అక్క, వాళ్ళని కూడా మనతోనే తీసుకువెళ్దాం. రండి నాన్న, పదండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయిరా. అవును నాన్న. నమస్కారం సోమేశ్వరరావు గారు. నమస్తే నమస్తే. వెల్కమ్ కృష్ణప్రసాద్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే తాతయ్య గారు. నమస్తే మనవరాలా. నమస్తే మావయ్య గారు. నమస్తే అమ్మా. సారీ సార్, కొంచెం లేట్ అయింది, ఏమి అనుకోకండి. అయ్యో భలేవారేనే, మీరు వచ్చారు, మాకు అదే సంతోషం. అయినా మీరు ఒక పెద్ద డాక్టర్, ఎన్నో పనులుంటాయి, అన్నీ చక్కబెట్టుకొని రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. ధనా, కమలా, కమలా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. బాగున్నారా వదిన గారు? బాగున్నాను. ఈయన కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చాలా విన్నాను. ఏంటి వదిన డల్గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాను. ఈ ఇంట్లో మేం పేరుకే పనిచేస్తున్నట్టు కనిపిస్తాం.
కానీ అన్నీ చూసుకునేది చేసుకునేది మా అక్కే. ఈ ఫంక్షన్ హడావిడిలో పనుల వల్ల కొంచెం అలసిపోయిందంతే. నాన్న గౌతమ్, గౌతమ్, హ్యాపీ బర్త్డే గౌతమ్ బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావగారు. థ్యాంక్ యూ. సారీ బావగారు, మా చెల్లిలాగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ విషెస్ చెప్పలేకపోయాం. ఎందుకంటే నాకు గోడ దూకడం కూడా రాదు. తను రాత్రి అలా వచ్చినందుకు ఏమనుకోకండి బాబాయ్ గారు. ఏదో తెలిసి తెలియక అలా చేసింది. అలాంటిదేం లేదమ్మా. అందరింటికి లక్ష్మీదేవి తలుపు తట్టొస్తే మా ఇంటికి మాత్రం అర్ధరాత్రి గోడ దూకొచ్చింది. ఏంట్రా ఆకాశం విరిగి పడిపోతుంది అన్నట్లు అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న, నిన్న రాత్రి నాకు కల వచ్చింది. నేను పలహారం సేవించి రాత్రి వేళ రాజ్య పర్యటనకు వెళ్ళినప్పుడు వీరోచిత సాహసం చేసి ఒక దొంగను పట్టుకున్నాను. ఆ దొంగ అచ్చో ఈ అమ్మాయిలాగే ఉంది. చూడమ్మా, నువ్వు ఒక్కసారి ఒక హుడీ ధరించి కనిపించు. ఏమా పద్మ, వాడికి ఇంకా దిగలేదా? అది మామయ్య. రేయ్, నువ్వు ఇంకోసారి గ్రాంధిక భాష మాట్లాడినచో తమరిని ముక్కలు ముక్కలుగా ఖండించి వేసేదను. ఈ అమ్మాయి మన కృష్ణప్రసాద్ గారి కూతుర్రా. డాక్టర్ గారి కూతురు నాకెందుకు తెలియదు నాన్న, కాకపోతే మర్చిపోయానంతే. కానీ రాత్రి నేను పట్టుకున్న దొంగ అచ్చం ఇలాగే ఉంది నాన్న. రేయ్, వీయాల వారి ముందు పరుగు పోతుందని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. తెక్క తెక్కగా వాడకుండా డిగ్నిటీగా బిహేవ్ చేయి, లేదంటే నాకు కేక్ పెట్టరా? పద్మ, మామయ్య నేను చూసుకుంటాను. ఏంటండి, ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు బావగారు, మీరు డాక్టర్ కదా, మందేస్తారా అని డౌట్ వచ్చి అడిగాను. అయ్యో, నా ఉద్దేశం మందంటే మెడిసిన్, అంతే అంతే. ఏమనుకోక కృష్ణప్రసాద్, వాడు అలాగే తిక్క తిక్కగా వాగుతుంటాడు. మాకిది మామూలే. అయ్యో పర్వాలేదులేండి, ఇల్లన్నాక ఆ మాత్రం సరదా లేకపోతే ఎలాగా? మా ఆయన తిక్క తగ్గడానికి ఏదైనా ఇంజెక్షన్ ఉంటే చేసేయండి అన్నయ్య గారు. వాడి తిక్కకి మామూలు ఇంజెక్షన్ సరిపోదమ్మా, పశువులకు పొడిచే ఇంజెక్షన్ వేయాలి. హలో గౌతమ్ సార్, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నాదొక చిన్న గిఫ్ట్. గౌతమ్, అమ్మాయి ప్రేమగా గిఫ్ట్ ఇస్తుంటే ఆలోచిస్తున్నావేంట్రా? తీసుకో. ఈ బ్లేజర్ ని మీ బర్త్డే రోజు వేసుకోమని చెప్పి స్టేషన్లో ఇచ్చాను, మీకు గుర్తుందా సార్? కానీ మీరు దీన్ని స్టేషన్లోనే పడేసి వచ్చేశారు. అక్కడ మా పోలీస్ అన్నయ్యలు తీసుకొచ్చి మళ్ళీ నాకిచ్చారు. నేనిది చాలా ప్రేమతో కొన్నాను. నా కోసం ఇప్పుడు ఈ బ్లేజర్ ని వేసుకోండి సార్. నో. ప్లీజ్ సార్. నెవర్. నేను అస్సలు వేసుకోను. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్. గౌతమ్,
ఏంటి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టున్నావు? లేదు నాన్న, తనే నన్ను ఇబ్బంది పెడుతుంది. ఏంటమ్మా? చూడండి అంకుల్, నేనెంతో ప్రేమగా తనకి ఈ బ్లేజర్ని తీసుకొస్తే వేసుకోనంటున్నాడు. వేసుకోవచ్చు కదా నాన్న. ఇప్పుడు ఈ డ్రెస్ బానే ఉంది కదా నాన్న, అది తర్వాత ఎప్పుడైనా వేసుకుంటానులే. బర్త్డేకి తెచ్చిన డ్రెస్ బర్త్డే రోజు వేసుకోకుండా తర్వాత వేసుకోవటం ఏమిట్రా? వెళ్ళి వేసుకోనరా. ఇంకా ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు, వేసుకొని రప్పో. కేక్ కట్ చేయాలి, మళ్ళీ లేట్ అవుతుంది. ప్రియాంక, యు ఆర్ రియల్లీ లక్కీ. మిడ్ నైట్ వచ్చి బావగారికి విషెస్ చెప్పినా నిన్ను పొగుడుతున్నారు. ఇప్పుడు బ్లేజర్ వేసుకోవటం లేదని కంప్లైంట్ చేసినా నిన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఆహా, అందరి దగ్గర మార్కులు కొట్టేశావు. వెరీ గుడ్. అహంకారాన్ని భోంచేస్తూ అంతస్తు అంతరాలలో పీకల్లోతూ మునిగిపోయిన ఆ పెద్ద మనిషి మా పెళ్లి జరగనిస్తారా? కనీసం మీ బర్త్డే పార్టీ కూడా వాళ్ళని ఇంట్లో ఉండనివ్వట్లేదు మీ తాతయ్య గారు. అలాంటిది మీకు పెళ్ళెలా చేస్తారు? ఎలా జరగనిస్తారు? రే, ఎక్కడ వాడు?